పెళ్లి అంటే బాధ్యత అంటారు. నన్ను అడిగితే నువ్వు నా అదృష్టం. రోజులు మారినా, వయసు పెరిగినా, నీ మీద ప్రేమ మాత్రం రోజు రోజుకి పెరుగుతోంది. నీ చేతిలో చేయి పెట్టి జీవితం మొత్తం నడవాలనుంది. అదే నా డ్రీమ్. నిన్ను ప్రేమించడం అలవాటు కాదు, నాకది స్వభావం. భర్తగా నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించడంలో మాత్రం నెంబర్ 1. నీ చిరునవ్వు నా శక్తి, నీ కోపం నా టెన్షన్, నీ ప్రేమ నా జీవితం. ఇదే నా పిల్ల, దీన్ని ఎలా భరించాలో మరి. దీనల్లరి మామూలంగా ఉండదు. నీ కోపం కూడా నాకు క్యూట్గా అనిపిస్తే అదే నిజమైన ప్రేమ. నువ్వు పక్కనుంటే కాఫీ కూడా స్వీట్ అవుతుంది. అదే మా మ్యారేజ్ మ్యాజిక్. నువ్వు పక్కనుంటే కాఫీ కూడా స్వీట్ అవుతుంది. అదే మా మ్యారేజ్ మ్యాజిక్. ప్రపంచం మొత్తం బిజీగా ఉన్నా, నీకోసం మాత్రం నేనెప్పుడూ ఫ్రీ. నువ్వు పక్కనుంటే కాఫీ కూడా స్వీట్ అవుతుంది. అదే మా మ్యారేజ్ మ్యాజిక్. నువ్వు నన్ను చూస్తే చాలు, కారణం లేకుండా స్మైల్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు? నీ చిన్న ఏం చేస్తున్నావు అనే మెసేజ్కి నా ఫుల్ డే హ్యాపీ బో. నేవు పిలిస్తే పని లేదు, సమయం లేదు నే కోసమే. నువ్వు నవ్వితే నా స్ట్రెస్ అంతా సైలెంట్గా పారిపోతుంది. ప్రేమ అంటే రోజు రోజా కాదు, నిన్ను రోజు మళ్ళీ మళ్ళీ ప్రేమించడమే. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వే నా వైఫ్. అంతకంటే ఇంకా ఏం కావాలి? ప్రేమ పెళ్లితో అయిపోలేదు, పెళ్లి తరువాతేనా ట్రూ లవ్ స్టార్ట్ అయింది. మాట్లాడుకోకపోయినా నీ ప్రెజెన్స్ చాలు, అదే మ్యారేజ్ మ్యాజిక్. నేను కోపపడితే మరింత ప్రేమిస్తాను. నువ్వు పక్కన ఉంటే ఏ సమస్య అయినా స్మాల్ ఇష్యూలా అనిపిస్తుంది. అండ్ స్ట్రాంగ్ నువ్వు. వినగానే చాలు హృదయం స్మైల్ చేస్తుంది. ఇదే ట్రూ లవ్. గొడవ తర్వాత కూడా నన్ను ప్రేమిస్తున్నావా? గొడవ పడుతున్నప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లేట్ రిప్లై అంటే ఇగ్నోర్ చేయడం కాదు, నేను టైప్ చేయడానికి నా అతి ఆలోచన సమయం తీసుకుంటుంది. సింపుల్ గా చెప్పలి అంతే. నా మూడ్ వైఫై లగా థోడా, సిగ్నల్ ఫుల్ కానీ వర్క్ జీరో. కాఫీ లేకపోతే బ్రెయిన్ ఆఫ్, షాలరీ లేకపోతే లైఫ్ ఆఫ్. నా మైండ్లో క్లారిటీ ఉంది, కానీ క్లారిటీ మండే నుంచి వచ్చినా సరే అని వెయిటింగ్. నేను మారాలి అనుకున్నాను, కానీ చార్జర్ లాగా ప్లగ్ చేసాక ఇంట్రెస్ట్ పోయింది. ఫోన్ సైలెంట్ లో ఉంది, నా లైఫ్ లౌడ్ గా ప్రాబ్లమ్స్ తో నదుస్తుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే వారు నిన్ను నిర్దోషిగా భావిస్తారు. నువ్వు మాట్లాడితే నీ అసలు రంగు బయటపడుతుంది. నేను డయట్ లో ఉన్నా అంతే, ఫ్రిడ్జ్ మాత్రం నాకు అగేన్స్ట్ గా ఉంది. అమ్మా, నేను ఏంజల్ బేబీ, కొంచెం మిస్చివస్ బోనస్. నా టైనీ స్టెప్స్ చూసి అందరూ క్లాప్ చేస్తారు. నేను ఏడిస్తే కూడా క్యూట్ గా ఉంటానంట. నన్ను ముద్దు పెట్టకపోతే బ్యాటరీలో. కోపం రావాలంటే టైం పడుతుంది, క్యూట్ ఫేస్ చూస్తే వెంటనే పోతుంది. అమ్మా, నేను చిన్న స్మైల్ ఇచ్చా అంతే, నే హార్ట్ ఫుల్ హ్యాపీ. డాడీ, నన్ను ఎత్తుకుంటే నేనే టెడ్డీ బేర్ అవుతా. నిన్ను ప్రేమించడం నా నిర్ణయం కాదు, నా గుండె చేసిన తప్పు, కానీ అందమైన తప్పు. నా మౌనం కూడా నీతో మాట్లాడుతుంది.
ఇదే ప్రేమ మాయ. ప్రతి ఊపిరిలో నీ పేరుంది. ఇదే నా నిజమైన ప్రేమ అంటే నువ్వు నా పక్కనున్నప్పుడు కాలం ఆగిపోతే బావుండు అనిపిస్తుంది. నే చెత్తి పట్టుకున్న క్షణం నా జీవితమంతా సేఫ్ అయిపోయిన ఫీలింగ్. నువ్వు నా కల కాదు, నిద్ర లేకుండా చూసే నా నిజం. ప్రేమ అంటే మొనే నువ్వు కరెక్ట్ ఆన్సర్. ఆహా, కోపం వస్తే నిన్ను దగ్గరికి లాగేస్తా. అదే నా సాల్యూషన్. నాకన్నీ తెలుసు. ఏంటి? నువ్వే నా అలవాటు. ప్రపంచంలో ఏది బెస్ట్? నీ నవ్వు. అది ఫ్రీ అయినా విలువైనది. నన్ను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నావు నాకు తెలియదు. కానీ నిన్ను చూసినప్పుడల్లా నేను సంతోషంగా ఉంటాను. నీ పక్కన ఉన్న ప్రతి క్షణం ఒక చిన్న ప్రేమ కథలా అందంగా ఉంటుంది. నువ్వు నేను ఉన్నాను అన్నప్పుడు నా హృదయం హ్యాపీ డాన్స్ చేస్తుంది. నువ్వు కోపం వచ్చినా అది క్యూట్ గానే ఉంటుంటుంది. హ్మ్, అదే నా పెద్ద సమస్య. అదే నా ప్రపంచం మొత్తం అర్థం కాకపోయినా నువ్వు మాత్రం నాకు చాలా క్లియర్. నేను గెలిచా. మీరు ఎప్పుడు ఓడిపోయారు? నేను గెలిచా. మీరు ఎప్పుడు ఓడిపోయారు? నువ్వు ఉరుము కాదు, మరి ఏంటి? మరి నా గుండె చప్పుడు. నేను లేకపోతే ఏంటి? ఛార్జర్ లేని మొబైల్ లాగా. మై నువ్వు చిన్న పిల్లలలా ఉంటావా? క్యూట్గా కదు. స్టబన్గా. నువ్వెప్పుడు కరెక్టే అంటావే. ఎందుకు అంతే? నేను వైఫ్ కాబట్టి నేను నీకు ఎంత ప్రేమ చూపించాలి? నే శాలరీ స్లిప్ చూపించే వరకు నన్ను షాపింగ్కి తీసుకెళ్తావా? నేను నిన్ను తీసుకెళ్తాను, కానీ నా వాలెట్ని ఇంట్లోనే వదిలేస్తాను. నన్ను పెళ్లి చేసుకున్నాక జీవితం ఎలా ఉంది? మొబైల్ బ్యాటరీలా రోజంతా పని, రాత్రికి ఛార్జ్. ఓవర్ థింకింగ్ స్టాప్ చేయాలి అని అనుకుంటాను, కానీ బ్రెయిన్కి నోటీస్ ఇవ్వడం మర్చిపోయాను. నన్ను పెళ్లి చేసుకున్నాక జీవితం ఎలా ఉంది? మొబైల్ బ్యాటరీలా రోజంతా పని, రాత్రికి ఛార్జ్. నీ హార్ట్లో స్పేస్ ఉందా? ఉంది. నా కోసం. ఆల్రెడీ ఆక్యుపైడ్ బై యూ. నీ గుండెల్లో చోటుందా? ఉంది. నా కోసమా? ఇప్పటికే ఆక్రమించబడింది నీ వల్లే. నా కోపాన్ని ఎలా నియంత్రిస్తారు? ముద్దుల చిరునవ్వు. ఇప్పటికీ కోపంగానే ఉంది. చాక్లెట్ బ్యాకప్. నేను చాలా సింపుల్. అందుకే నాకు చాలా స్పెషల్. నేను నిన్ను ఎన్నుకున్నాను. జీవితకాలంతా రద్దు చూసే అవకాశం లేదు కదా. మీ టీచర్ అందుకు తిడుతున్నారు. సబ్జెక్ట్లో ఏమైనా అనుమానాలు ఉంటే అడగమన్నారు. సో మీరు అంత బాగా చెప్తే ఇక డౌట్స్ ఎందుకు వస్తాయి అన్నాను. నాకు సర్ప్రైజ్ కావాలి. ఐస్ క్లోజ్ చేయి. ఈఎంఐ మెసేజ్ వచ్చింది. నువ్వు నా కలలో కూడా అందంగా ఉంటావు. నిజమా? అవును, నా కలలో కూడా నువ్వు నాతో పోరాడుతున్నావు. నన్ను ఎంత లవ్ చేస్తావు? క్యాల్కులేటర్ ఓపెన్ చేయాలి. అన్లిమిటెడ్ అని ఎర్రర్ వస్తుంది. నన్ను లైఫ్లో ఎక్కడ ప్లేస్ చేసావు? విష్ లిస్ట్ లో కాదు, హార్ట్ లాక్ స్క్రీన్ సైకో. ఫైట్ అయితే సారీ ఎవరు చెప్తారు? ఈగో కాదు, హగ్. హగ్. ఫస్ట్ నేను నిన్ను త్రించకపోతే ఏ రోజు పూర్తి కాడు. అయితే ప్రేమ లేడా? ఎక్స్ట్రా ప్రేమ. నా నవ్వు నీకు ఎందుకు ముఖ్యం? అది నా మూడ్ స్విచ్. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే వరల్డ్ పీస్ఫుల్. బట్ హార్ట్ టెన్స్.
నన్ను మిస్ అవుతున్నావా? అది ఆప్షనా? డిఫాల్ట్ సెట్టింగా? నేను క్యూట్ కదా? క్యూట్ కాదు. There's fun full offer with lifetime warranty. నేను మౌనంగా ఉంటే భయంకరంగా ఉంటానా? భయంకరం కాదు, నిన్ను మిస్ అవుతున్నాను. నాకు పేషెన్స్ లేదు. ఓకే, నేను డబుల్ పేషెన్స్ అప్లై. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరిన్ని వీడియోల కోసం నా పేజీని ఫాలో అవ్వండి మరియు లైక్ చేయండి. రంజితమే రంజితమే ఉనత్తు అజ్జగిల్ వలరుం వనితమే కొంజితమే కొంజితమే కొంజుమొజీనాల్ కుయిల్గల్ కెంజిత్. Wake up, baby. Good morning, baby. Have a nice day. Good morning, baby. Have a nice day. మీరు ఫోన్ పక్కన పెట్టి వస్తే లంచ్ పెడతాను. ఫోన్ చూస్తూ లంచ్ టైం కుదా మర్చిపోయారా? నీ పేరు వాడితే కూడా చిన్నగా బ్లష్ అవుతా. అది ఎందుకో నాకే తెలియదు, ఇతరులు కాదు, నువ్వు మాత్రమే స్పెషల్గా అనిపిస్తావు. Little star, eyes are closing now. She loves this song. Look at her smile. నిన్ను చూసి అనిపిస్తుంది నా హృదయానికి ఒక చిన్న ఫేవరెట్ దొరికిపోయిందని. నీ ఉనికి నన్ను అందంగా భావించేలా చేస్తుంది. నాకెందుకు అర్థం కావడం లేదు. నిన్ను చూసినప్పుడు హృదయం చిన్నగా ఇదే కావాలి అని చెప్తుంది. నువ్వు మాట్లాడితే క్యాలం, మాట్లాడకపోతే మిస్. ఏం చేసావు నాకి? నీ మెసేజ్ వస్తే నాకు ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. నీతో మాట్లాడితే డే అంతా హ్యాపీగా మారిపోతుంది. నీ నవ్వు కోసం నేను సంతోషంగా పోరాడతాను. నువ్వు ఒక్కసారి నాది అని చెప్తే నేను మొత్తం ప్రపంచాన్ని రీసెట్ చేస్తాను. లవ్ లో నేను జెంటిల్మెన్, కానీ నిన్ను బ్లాక్ చేసే వాళ్ళకు విలన్. ఇష్టం ఉంటే నేను హెవెన్ దాకా ఫాలో అవుతా. హర్ట్ చేస్తే నేనే హెల్ క్రియేట్ చేస్తా. నీ కళ్ళలో పడే వరకు నేను నార్మల్, పడిన తరువాత నేనే సినిమా క్లైమాక్స్. నా స్టోరీలో హీరోయిన్ ఒక్కరే, మిగతా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్. నా లవ్ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, నీ కోసం నా హార్ట్ ఇచ్చడానికి. నీ కోసం ఏం చేసినా అది సాక్రిఫైస్ కాదు. నీ గురించి మాట్లాడితే నేను స్మైల్, నీ గురించి ఎవరో మాట్లాడితే నేను స్టైల్ మార్చేస్తా. లవ్ అంతే సాఫ్ట్ అని అనుకుంటారు, నేను వచ్చినప్పుడు అది మాస్ అయిపోతుంది. నువ్వున్న చోటే నాకు పీస్, నిన్ను చూసినప్పుడే నా స్మైల్. ఏం మ్యాజిక్ చేసావో నువ్వు, నీతో మాట్లాడకుండా డే కంప్లీట్ అవ్వదు. నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పాలని అనిపిస్తుంది, కానీ మాటలు సిగ్గుపడేస్తాయి. నీ దగ్గరికి వస్తే హార్ట్ బీట్ పెరుగుతుంది. నువ్వు గమనిస్తావో లేదో, నువ్వు స్మైల్ ఇస్తే నేను లోపల క్వైట్లీ బ్లష్ అవుతా. నీతో మాట్లాడాలనిపిస్తుంది, కానీ సిగ్గు అడ్డం పడుతుంది. నువ్వు దగ్గరున్నప్పుడు మాట రాకముందే నవ్వొస్తుంది. నీ పేరున్నప్పుడు నా ముఖం ఎర్రబడుతుంది, నేను దాచలేను. నే మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వడానికి ముందు 3 సార్లు చదువుతా. అంత క్యూట్గా ఉంటుంది. నేను నేతో మట్లాడినప్పుడు నేను నెన్నుగా ఉందనవసరం లేదు, ఫుల్ షై మోడ్. నే మెసేజ్ నేను నేతో మట్లాడినప్పుడు నేను నెన్నుగా ఉందనవసరం లేదు, ఫుల్ షై మోడ్. నే మెసేజ్ నీతో మాట్లాడేటప్పుడు నేను అస్సలు నేను కాదు, ఫుల్ షై మోడ్. నీ వల్లేనా లేక నా సిగ్గో, నిన్ను చూస్తే స్మైల్ ఆగదు. నాకు సీక్రెట్ ఉంది, నువ్వు చూసినప్పుడల్లా నా మనసు చిన్నగా స్కిప్ అవుతుంది. This is the perfect way to spend the evening, isn't it? It really is. I'm so glad we have these quiet moments together. నేను కోపంలో ఉన్నా. సార్, ఫస్ట్ నవ్వు తర్వాత కోపం. స్ట్రెస్ వస్తే తేయా తాగుతా, హ్యాపీనెస్ వస్తే నవ్వుతా. నా హ్యాపీనెస్ బిగ్ కాదు,
చిన్న చిన్న మూమెంట్స్లో దొరుకుతుంది.